బాధ్యత గల ఇరిగేషన్ మినిస్టర్కి ఎన్నిసార్లు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమో 4 గోడలు వదిలిపెట్టి బయటికి రారు. మీకు క్షేత్రస్థాయి అవగాహన లేదు, క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం లేదు, అవగాహన లేదు. కనీసం మీడియా ముందుకు వచ్చి మీరు కనీసం మాట్లాడితే మాకు ఈ గొంతు నొప్పి కూడా తగ్గుద్ది, శ్రమ కూడా తగ్గుద్ది. మీరేమో తాడేపల్లి రాజప్రసాదం బయటికి రారు, మీ మంత్రులేమో బూతులు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ద్రోహం చేసే విధంగా మీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్ ప్రాజెక్టు ఏ విధంగా డిఫైన్ చేస్తారో కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా, బుర్ర పెట్టకుండా, తెలుసుకోకుండా బాధ్యతారాహిత్యంగా బూతులు మాట్లాడేస్తే అరే ఒరే ఏదోలో ఏం మాటలండి? సంస్కారం ఉందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రుల్లో సంస్కారం ఉండే మాట్లాడుతున్నారా? అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకుండా ఇవాళ మీ ముఖ చిత్రమే, ఇదే యంత్రాంగం, ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీ ముఖ చిత్రంలోనే ఓవరాల్ ప్రాజెక్ట్ 71.2%. ఎందుకు ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతారు? నేను అరమేసం తీసేసుకుంటా, మేసం తీసేసుకుంటా, ఏం మాటలండి? ఒక బాధ్యత గల ఇరిగేషన్ మంత్రి బుర్ర పెట్టకుండా, జ్ఞానం లేకుండా, తెలుసుకోకుండా, చదువుకోకుండా, అవగాహన లేకుండా, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అధికారులను అడిగి డ్యామ్ అంటే ఏంటి, ఓవరాల్ ప్రాజెక్ట్ ఏంటి, ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఇవేమీ అవగాహన లేకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. చూడండి, ఇదే కాకుండా ఇదిగోండి ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ స్టేటస్, మీ చిందులన్నీ కూడా చూపిస్తున్నా. ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ స్టేటస్ ఓవరాల్ ప్రాజెక్ట్ 71.13 26 మే 2019, 70.83 19 మే 70.83, 10 జూన్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 71.43 10 జూన్ చూపించారు. మళ్ళీ జూన్ 20 వచ్చేపాటికి 66.77. ఇప్పుడు ఇవన్నీ దాచుకుంటే దాగవు. ఈ పాపాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆన్లైన్లో సమాచారం. ఇవాళ మీరేదో ఈ సమాచారాన్ని తీసేస్తేనో, బోకరిస్తేనో, బూతులు మాట్లాడితేనో, లేకపోతే అరే ఒరే వెధవలో అని మాట్లాడితే సంస్కారం అనిపించుకోదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నేర్చుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. ఇది ఆన్లైన్లో ఉన్న సమాచారం, దేవినేని ఉమా తయారు చేసింది కాదు, జగన్మోహన్ రెడ్డి తయారు చేసింది కాదు. ఆన్లైన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వారం వారం ఆన్లైన్ సమాచారం మీడియాకి ఇచ్చేవాళ్ళం, రాష్ట్రానికి ఇచ్చేవాళ్ళం, రైతాంగానికి ఇచ్చేవాళ్ళం, ప్రజలకు ఇచ్చేవాళ్ళం. ఈ విధంగా సమాచారం ఉంటే బాధ్యతారాహిత్యంగా మీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు.